ఘనంగా మహిళా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. కర్లపాలెం జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భూనిల జనార్దన స్వామి వారికి శయనోత్సవం, దీపోత్సవంలను అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తామర పూలతో పూజ, తామర విత్తనాలతో హోమం, అండాల తయారీ గోష్ఠి వారిచే లక్ష్మీ అష్టోత్తర పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, శ్రీదేవి, కంకిపాటి కృష్ణమూర్తిరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పవలింపు సేవ, దీపోత్సవ కార్యక్రమాలు స్థానిక కంకిపాటి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జోడించి ఆండాల్ తయారీ గోష్ఠి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే లోకం, రాష్ట్రం, కర్లపాలెం అంతా కూడా అతివృష్టి, అనావృష్టి పోయి అందరి మోముల్లో చిరునవ్వులు రావాలనే సంకల్పంతో అష్టోత్తరం అంటే అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరం, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యై నమః అనేటువంటి అష్టోత్తరం ఏదైతే ఉందో ఆ అష్టోత్తరాన్ని మొట్టమొదట దీపాన్ని వెలిగించి అష్టోత్తరాన్ని ప్రారంభించాం. అంటే ప్రకృత్యై నమః ఒక దీపం వెలిగింది, అమ్మ యొక్క దీపం. వికృత్యై నమః ఆ అమ్మవారిని మళ్ళా హోమ రూపంగా చేశాం. అంటే తామరపూలతో పూజించాం. ముఖ్యంగా 108 ఆ తామరపూ దీపంతో ప్రారంభమవుతుంది, తర్వాత హోమం దగ్గరికి వస్తుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది పొంగలి. రెండవది తామర యొక్క విత్తనాలతో హోమం చేశాం. అనంతరం శ్రీమూర్తులు మళ్ళా అమ్మవారికి అక్కడ ఆ తామర పూలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక నామం పూజించడం జరిగింది. 3 రకాలుగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నట్టుగా మొట్టమొదటి దీపం, తర్వాత హోమం, తర్వాత అర్చనా కార్యక్రమాలు జరిగింది. కనుక ఈ వైభవం అనేటువంటి యొక్క కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంకిపాటి వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అదేవిధంగా ఇది కేవలం ఒక్కరు చేసే కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమానికి ఒత్తులు చేసిన వాళ్ళు కొంతమంది అయితే దానికి కావాల్సిన పుష్పాలకు వచ్చిన వాళ్ళు మరికొంతమంది. ఈ విధంగా ఎందరో మహానుభావులు అందరికీ కూడా అభివందన చందనాలు సమర్పిస్తూ ఆ జనార్దన్ యొక్క దివ్య ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి